హాయ్ అండి. ఫస్ట్ మనము చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో టేప్ కొలతలతో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక బ్లౌజ్ తీసుకొని 4 మడతలుగా వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసేయండి. హ్యాండ్స్ తీసిస్తే మీకు బ్లౌజ్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ కూడా అతుకులు రాకుండా కూడా బ్లౌజ్ వస్తుంది. ఫస్ట్ 1 ఇంచు తీసేసుకోండి చేతి పని కోసం. తీసుకున్న తర్వాత టేప్తోని మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉందో దాన్ని బట్టి కొలుచుకోండి. నాకైతే 6 వచ్చిందండి. మీకు ఎంత వస్తుందో ఒకసారి వీడియో చూసి దాన్ని బట్టి మీరు కట్ చేయండి. కట్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకైతే 6 వచ్చిందండి. నేను 6 ఇవ్వండి కింద నుండి ఇలా పెట్టేసుకొని నేనైతే కొలతలతో గీసుకున్నాను. తర్వాత ఏమో చెమక భాగం ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. చెమక భాగం కూడా ఒకసారి కొలుచుకోండి. మొత్తం టేప్ కొలతలతోనే మీకు చెప్తున్నాను. టేప్తో మీరు కొలుచుకొని ఎంతెంత వస్తుందో దాన్ని బట్టి చూసుకొని మీరైతే కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీకు బ్లౌజు చాలా సింపుల్గా కూడా ఉంటుందండి. మీకు ఒక్కసారి అర్థమైందంటే చాలండి. అన్ని బ్లౌజులు మీరు ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమో కొంచెం 1/2 ఇంచు మన ఖర్చు కోసము హ్యాండ్స్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోద్దండి. తర్వాత ఈ చెమక భాగం గీయండి. గీసిన తర్వాత మనకి రౌండ్ షేప్ ఎలా తీయాలంటే ఒక 3.5 తీసేసుకోండి. 3.5 తీసేసుకుంటే అక్కడ నుండి మీరు రౌండ్ తీసేసుకుంటే చాలా రౌండ్ కూడా వస్తుంది. హ్యాండ్స్ కూడా బాగానే ఉంటుందండి. ఒకసారి రౌండ్ తీసేసుకొని అక్కడ నుండి ఇలాగా లోతు భాగం తీసేసుకోండి. లోతు భాగం తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. చాలా ఈజీగా మీరు హ్యాండ్స్ కటింగ్ అయితే కట్ చేసేసుకోవచ్చు. తర్వాత మన హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మరి మీరు ఖర్చుకి 2 ఇంచులు ఎగస్ట్రా అయితే ఉంచేసుకోవాలండి. ఖర్చుకి 2 ఇంచులు ఉంచేసుకోండి. ఎవరికైనా ఇంకా చెమక దగ్గర ముక్క సరిపోతే చిన్న ముక్క తీసేసుకొని అతుకులు వేసేసుకోండి, సరిపోద్ది. చెమక దగ్గర లావుగున్న వాళ్ళకైతే ఒక ముక్క చిన్న ముక్కలు అతుకులు వేసేసుకుంటే మట్టుగా సరిపోతుందండి. సన్నంగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. ఇలాగా చాలా ఈజీగా అండి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి. ఇప్పుడు తర్వాత బ్యాక్ భాగము ఎలా తీసేసుకోవాలో ఒకసారి చూడండి. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే 4 ఫోల్డ్ వేసుకున్నాం కదా. బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కటింగ్ చేద్దాము. బ్యాక్ సైడ్కి అయితే 2 ఫోల్డ్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్కి అయితే 4 భాగాలు చేసేసుకున్నాం కదా. బ్యాక్ సైడ్ 2 భాగాలు చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత 1 ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత బ్లౌజు టేప్ కొలతను కొలిచేసుకోండి. నడుము భాగము ఎంత ఉంది దాన్ని బట్టి మీ బ్లౌజ్ కూడా చూసేసుకోండి. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో, ఎలాగైతే టేప్ కొలతో నేను కొలుస్తున్నానో ఆ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. నేనైతే అనుకుంటున్నాను మీకైతే చాలా ఈజీగా అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అక్కడ కుట్టు భాగం ఉంది కదండి, అక్కడ నుండి 2 ఆ కుట్టు ఈ కుట్టు కలిపేసి ఒకసారి కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత నడుము భాగము ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి 1 ఇంచు ఎగస్ట్రా ఉంచుకోండి. ఎందుకంటే 1 ఇంచు మన బ్యాక్ సైడ్ డాట్ల కోసం అండి. ఆ డాట్ కోసం 1 ఇంచు ఎగస్ట్రా కుట్టు దగ్గర నుండి 1 ఇంచు ఎగస్ట్రా కొలుచుకోవాలండి. నడుము భాగం ఎంత ఉందో కరెక్ట్గా టేప్ కొలతలతోనైతే చూసేసుకోండి. ఇంచు ఎక్స్ట్రాతోనైతే నాకైతే 9 వచ్చిందండి. మీరైతే ఎంత వస్తుందో చూడండి. తర్వాత ఖర్చుకైతే 2 ఇంచులు అయితే పెట్టేసుకోండి. తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో టేప్తోనైతే కొలుచుకోండి. నేనైతే టేప్ కొలతను ఇప్పుడు కొలుస్తున్నాను. చూడండి, నేను ఏ విధంగా కొలుస్తున్నానో అదే విధంగా అయితే మీరు కూడా కొలవండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. బ్లౌజ్ కొలతని ఇలా తీసేసుకోవాలని అర్థమవుతుంది. బ్లౌజ్ పెట్టి మీరు కొలుచుకుంటే మీకు అర్థం కాకపోతే ఇలా టేప్ పెట్టి అయితే ఒకసారి కొలుచుకోండి. నేనైతే టేప్ పెట్టి ఎలా కొలుస్తున్నానో ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ ఎలా పెట్టానో కూడా మీరు ఒకసారి చూడండి. అదే విధంగా కూడా మీరు ఒకసారి పెట్టండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకైతే 13.5 వచ్చిందండి. 13.5 వచ్చిందండి. 13.5 అయితే నేను కొలుచుకున్నాను. మీ బ్లౌజ్ కూడా ఒకసారి కొలుచుకోండి ఎంత వస్తుందో. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో, ఎలాగైతే కొలుస్తున్నానో ఆ విధంగా మీరు కూడా కట్ చేసుకోండి, కొలుచుకుంటే మీకు చాలా ఈజీగా కూడా అర్థమైపోతుంది. నేను 13.5 అయితే గీసుకుంటున్నానండి. గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు మన ఖర్చు కోసం, భుజం ఖర్చు కోసం అయితే గీసుకోవాలండి. నేనైతే గీసుకున్న తర్వాత మన బ్లౌజు తీసుకొని టేప్ కొలతోని నడుము భాగం ఎంత ఉందో ఒకసారి వెనక్కి నడుము భాగం ఎంత ఉందో ఒకసారి కొలుచుకుంటే మీకు చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది అని చెప్పి ప్రతి పార్ట్ కూడా టేప్తోనే కొలుచుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నాకైతే 13.5 వచ్చిందండి.
3:30 వచ్చింది. నేను ఎలా అయితే కొలిచానో అదే విధంగా మీరు కూడా బ్లౌజ్ కొలపెట్టేసి కొలుచుకోండి. 3:30 వచ్చిందండి. నేను ఎక్కడి నుండి తీస్తున్నానో చూడండి. కొందరైతే పైనుండి గీస్తారండి నెక్ కోసం. నేనైతే కింద నుండి తీసుకుంటున్నా 3:30. మీరు కూడా సేమ్ అలా తీసేసుకోండి. ఇక్కడ నుండి నేను 2½ తీసుకుంటున్నానండి. 2:30 అంటే కొంచెం మీడియం సైజు ఉన్న వాళ్ళకైతే 2:30 సరిపోతుంది. చాలా సన్నంగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు అయితే సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 3 ఇంచులు పెట్టేసుకుంటారండి. 3 ఇంచులు అయితే సరిపోతుంది. కొంచెం బ్యాక్ సైడ్ ఇంకా వెడల్పుగా కావాలి, కొంచెం డీప్గా కావాలి అనుకుంటే ఒక 3½ అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2½ తీసుకున్నానండి. ఇక్కడ మీ మీ బ్లౌజ్ బట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. చాలా సన్నంగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు సరిపోద్దండి చెప్తున్నాను. ఇలా మీడియం సైజు వాళ్ళకైతే ఒక 2.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ మీరు నెక్ ఏ విధంగా స్క్వేర్ కావాలా, రౌండ్ కావాలా, ఏ విధంగా కావాలో దాన్ని బట్టి అయితే గీసుకోండి. వీళ్ళకైతే ఇక్కడ నేను రౌండ్ అయితే గీస్తున్నానండి. తర్వాత మనకి భుజం ఎంత ఉందో చూసుకోండి. భుజం భాగం ఎంత ఉందో అది దానికి కరెక్ట్గా తీసుకోండి. నాకైతే 2 ఇంచెస్ వచ్చిందండి, 2 ఇంచులు వచ్చిందండి. 2 ఇంచులు అయితే బ్లౌజ్కి అయితే సరిపోద్దండి. కొందరికి భుజం జారుతుందంటే ఒక 2:30 పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉంటారు కదా, కొంచెం భుజాలు జారుతాయి అంటారు, వాళ్ళకైతే ఒక 3 ఇంచెస్ అలా పెడితే సరిపోతుందండి. ఎందుకంటే నెక్ వాళ్ళు చాలా దగ్గరికి వేసుకుంటారు కాబట్టి అక్కడ నుండి ఒక గీత గీసేసుకోండి. తర్వాత ఖర్చు కోసం మనము లోపలికి ఒక ఖర్చు గీయాలండి. చూసుకోండి, ఒక గీత అయితే లోపల కోసం గీసుకోవాలి. నేను అక్కడ ఎలాగైతే చూపించానో ఆ విధంగా గీసుకోవాలండి. తర్వాత కింద నుండి మనకి చెమక భాగానికి ఎలా తీసుకోవాలో ఒకసారి చూడండి. కింద నుండి అలాగా నాకైతే 8 ఇంచులు వచ్చిందండి. నేనైతే 8 ఇంచులు గీసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ నేను ఎలా అయితే కొలిచానో టేప్ కొలత మీరు కూడా తీసుకొని అలాగా ఒక మార్క్ గీసేసుకోండి. ఖర్చు కోసం లోపల భాగంకి అయితే ఒక ఖర్చు కోసం గీయండి. తర్వాత చెమకకి 1 ఇంచు రౌండ్ తీసేసుకోండి. రౌండ్ నెక్ దగ్గర అయితే 1/2 ఇంచు, చెమకైతే ఇంచు భాగం అయితే తీయాలండి. తీసిన తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్క్ గీసానో అదే విధంగా మీరు కూడా మార్క్ గీసేసుకొని కట్ చేసేసుకోండి. ఎలా ఫస్ట్ కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ అలా కట్ చేసేసుకోండి. మార్క్ ప్రకారం కట్ చేయండి. మార్క్ ఎలాగైతే మీరు గీసుకున్నారో ఆ విధంగా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ భాగం అయితే తీసేసుకోండి. తర్వాత మార్కింగ్ ప్రకారం కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి. ఫ్రంట్కి అయితే తంది క్రాస్ కటింగ్ అండి. కొందరిది స్ట్రైట్ కటింగ్ ఉంటుంది, కొందరిది క్రాస్ కటింగ్ ఉంటుందండి. తింది అయితే క్రాస్ కటింగ్. నేను క్రాస్ కటింగ్కి ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి. మీరు కూడా అలానే ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. మీకు బ్లౌజ్ కూడా అర్థమయ్యిందో లేదో కూడా నాకు కామెంట్లో ఒకసారి అండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఏ విధంగా తీసుకుంటున్నానో మీరు అదే విధంగా తీసుకోండి. మొత్తం టేప్ కొలతలతోనే మనం ఎగస్ట్రా ఖర్చు భాగం తీసేసుకున్నాం కదండి బ్యాక్ సైడ్ చేతి పని కోసం, అది అవసరం లేదండి. అదైతే ఫోల్డ్ చేసేసుకోవాలి. కొందరికి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ సరిపోతే అది కట్ చేసుకొని ముక్క అతుకులు కూడా వేసేసుకుంటారండి. కొంతమంది అయితే అలా కూడా అతుకు కూడా వేసేసుకోవచ్చు అండి. మీకు బ్లౌజ్ ఒకవేళ చిన్నది అనిపిస్తే వెనక సైడ్ ఏదో ఒక ముక్క తీసేసుకొని ఆ మొక్క వేసేసుకోండి. నాకైతే ఇక్కడ బ్లౌజ్ సరిపోయింది కాబట్టి నేనైతే అలా తీసేసుకున్నానండి. మీకు ఒకవేళ బ్లౌజ్ సరిపోకపోతే కొంచెం ఖర్చు కోసం మాత్రమే ఉంచేసుకొని అతుకు కోసము మిగతాది అయితే బ్లౌజ్ కటింగ్ చేసేసుకోండి. నేనైతే కటింగ్ కోసం ఎలాగైతే నేను క్రాస్ వేసుకున్నాను, మీరు కూడా అలాగే క్రాస్ వేసుకొని నేను బ్లౌజ్కి ఏ విధంగా అయితే గీస్తున్నానో అదే విధంగా మీరు కూడా పెట్టి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా గీసుకుంటే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి బ్లౌజ్ పెట్టి కొలతలతో గీస్తారు కానీ అర్థం కాదండి. ఇది టేప్ కొలతను కదా, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగా తర్వాత ఏమో ఫ్రంట్ పార్ట్ కోసము మీరేమో 2 ఇంచీలు అయితే కట్ చేసుకోవాలండి. 2 ఇంచీలు అయితే అక్కడ నుండి మార్క్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ సేప్ పట్టి వస్తుంది కాబట్టి దానికోసమని 2 ఇంచీలు అయితే తీసుకోవాలి. సరే సన్నంగా ఉన్న లావుగున్న వాళ్ళకైనా సరే ఇలాగ 2 ఇంచీలు తీసుకుంటే అయితే సరిపోద్దండి. 2 ఇంచీలు తీసుకొని మార్క్ గీసేసుకోండి. అక్కడ నుండి గీసిన
తీసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి బ్లౌజ్ తీసుకొని మనం కొలుచుకోవాలండి. ఎందుకంటే అది ఎంత ఉందో మార్క్ బట్టి మనం ఒకవేళ మనం కట్ చేసామంటే మట్టుగా ముందుకి మనకి టెస్ట్ భాగం అయితే జారిపోయినట్టు వస్తుందండి. చాలా డౌన్ అయిపోతుంది, బాగోదు. మనకి టిఫ్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలండి. కొలుచుకొని మనం కట్ చేసుకుంటేనే బాగా వస్తుందండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా కొలుస్తున్నానో అదే విధంగా మీరు కూడా టేప్ పెట్టి అయితే కొలుచుకోండి. ఇలాగా బ్లౌజ్ అయితే సాగదీసి అయితే మట్టుగా కొలవకూడదండి. మామూలుగా లైన్గా స్ట్రైట్గా పెట్టేసి అయితే కొలవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ మనం సేప్ పాయింట్లు పెట్టుకుంటాం కాబట్టి దాన్ని బట్టి అలా సాగదీసి అయితే మట్టుగా మీరైతే కొలవకండి ఎప్పుడైనా సరే. అదైతే స్ట్రైట్గా పెట్టేసి అయితే కొలవండి ఎంత వచ్చిందో. నాకైతే మట్టుగా 10.5 వచ్చిందండి. మీకు ఎంత వచ్చిందో దాన్ని బట్టి అయితే మీరు చూడండి. 10.5 వచ్చింది కదండి. నేనైతే 11 ఇంచులు గీసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చు కోసం అండి. ఖర్చు కోసం గీసుకుంటే కింద సేప్ పట్టి పెడతాం కదండి. ఖర్చు కోసం అయితే 11 ఇంచులు అయితే నేను గీసుకుంటున్నాను. అలా గీసుకోవాలండి బ్లౌజ్ బట్టి. లేదంటే మనం బ్యాక్ సైడ్ భాగం బట్టి మనం గీసామంటే సేప్ జారిపోతుంది. దానికి దీనికి 1 ఇంచు 1/2 ఇంచు అయితే తేడా ఉంటుందండి. అక్కడ నుండి మనకి ఊక్స్ పట్టి కోసం 1 ఇంచు తీసుకోవాలండి. ఇంచు తీసుకొని మనకి 3 ఒక సన్నంగా ఒక మీడియం సైజు ఉన్న వాళ్ళకి 3.5 తీసుకుంటే సరిపోతుందండి. లేదు కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే ఒక 4 ఇంచులు సరిపోద్దండి. లేదు సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక 3 ఇంచులు సరిపోతుందండి. అక్కడ నుండి సేప్ పట్టి ఇంచులు సరిపోద్దండి. తర్వాత ఏమో ఇక్కడ నుండి 1 ఇంచు తీసేసుకోవాలండి. ఇక్కడ నుండి ఒక 3.5 తీసుకున్నాను కదండి. తీసుకున్న తర్వాత క్రాస్గా ఇలాగ కట్ చేసుకోండి. క్రాస్ కట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఒక 1/2 ఇంచు క్రాస్ కట్ చేయాలండి. అలాగైతే కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్. మనకి షేప్ కూడా కరెక్ట్ ఫిట్ అవుతుందండి. ఫిట్ అయిన తర్వాత ఇప్పుడు ఊక్స్ పట్టి ఎలా తీసుకోవాలి, కొందరికి అదే నెక్ భాగం అండి, ఫ్రంట్ నెక్ భాగం ఎలా తీసుకోవాలి అనేది నేను చాలా ఈజీగా చెప్తాను చూడండి. మన బ్లౌజ్ బట్టే రావాలి. కొందరికి డీప్ అయిపోద్ది నెక్ ఎలాగా అనుకుంటారు కదా, అలా కాకుండా ఇలాగ మార్క్ పట్టి మీరు పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఊక్స్ పట్టి ఎలాగుంది దాన్ని బట్టి అలా పెట్టేసుకొని స్ట్రైట్గా అలా దాన్ని బట్టి మార్క్ గీసేయండి, అయిపోద్దండి. చాలా సింపుల్గా ఈజీగా కూడా మీకు ముందు నెక్ భాగము ముందు బ్లౌజ్ ఎలా అయితే ఉందో అదే విధంగా అయితే వచ్చేస్తుందండి. ఆ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి. చేసుకుంటే ఇక్కడ చెమక భాగం దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. ఎందుకంటే లోతు భాగం అయితే తీసేసుకోవాలండి. చెమక భాగం దగ్గర 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి చెమక భాగంకి. ఇప్పుడు ఫ్రంట్ భాగం ఏ విధంగా అయితే మార్క్ గీసామో అదే విధంగా కట్ చేసేసుకో. కొలతలతోని ప్రతి భాగం మీరు ఎలా కట్ చేసుకొని కరెక్ట్గా కొలుచుకొని కట్ చేసేసుకుంటే మీకు చాలా ఈజీగా కూడా బ్లౌజ్ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా కూడా కుదురుతుందండి. ఒకసారి ఎలా ట్రై చేయండి టేప్తోనే ఎలా వస్తుంది అని చెప్పేసి. నేను ఏ విధంగా అయితే టేప్తో ఎలా బ్లౌజ్ కొలుచుకున్నానో అదే విధంగా మీరు కూడా బ్లౌజ్ కొలుచుకొని కట్ చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం షేప్ పట్టీ కోసము ముక్కలు తీసేసుకోవాలండి. షేప్ పట్టీలు కట్ చేసుకుందామండి. షేప్ పట్టీలు 3 ఇంచులు అలా తీసుకుంటే ఎవరికైనా సరిపోతుందండి. ఇంకా పట్టీ పెద్దది కావాలంటే ఒక 3.5 అలా తీసుకుంటే సరిపోద్దండి. షేప్ పట్టీలు అయితే 3 ఇంచులు అయితే కరెక్ట్గా అయితే ఏ బ్లౌజ్ షేప్ పట్టీ ముక్కలు కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. నేనైతే 4 ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ బ్లౌజ్ ముక్క సరిపోకపోతే మీరైతే 2 ముక్కలు కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసము. తర్వాత బ్యాక్ సైడ్ ఏదైనా మన దగ్గర వేస్ట్ ముక్క ఉంటుంది కదండి, ఆ వేస్ట్ ముక్క తీసుకొని కట్ చేసుకోండి. ఎలాగా ప్రతి పార్ట్ కూడా టేప్ కొలతలతో కొలుచుకొని కట్ చేసుకోండి. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి పార్ట్ కూడా టేప్ కొలతను కట్ చేసుకుంటే మీకు మైండ్లో కూడా గుర్తుండిపోతుంది అండి. లేదంటే టేప్ కొలతలు కొలుచుకొని ఒక బుక్ మీద రాసుకోండి, సరిపోతుంది. ఆ కొలతలు బట్టి కూడా మీరు కట్ చేసేసుకోవచ్చు. మీ బ్లౌజులు మీరు కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే ఎవరికైనా వర్క్ చేయాలనిపిస్తుంది కదా, ఇంకా ఏ వర్క్ చేసాకంటే ఇది ఇంట్లో ఉండి సులువుగా నేర్చుకొని మీరు కటింగ్ చేసుకొని కుట్టేసుకోవచ్చండి. ఫస్ట్ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోండి. పర్ఫెక్ట్గా వస్తే ఇంకా వేరే వాళ్ళ బ్లౌజుల మీద కూడా ఒకసారి ట్రై చేయండి. టేప్ కొలతలతో అయితే మీకు ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీగా కూడా మీకు అర్థమవుతుంది. ఇలాగ ఈజీగా కట్ చేసేసుకోండి. మీకు చాలా సింపుల్గా కూడా మీకు అర్థమవుతుంది, వచ్చేస్తుంది కూడాను. కటింగు ఇలా కట్ చేసుకున్నారనుకోండి మీకు ప్రతి బ్లౌజ్ కూడా ఎలా కట్ చేయాలని కూడా అర్థమవుతుంది. ప్రతి కొలతలు కూడా మీ బ్లౌజ్ కొలతలు ఎలా అయితే తీసుకున్నారో
ఈ మీ బ్లౌజ్ కొలతలు ఎలాగైతే తీసుకున్నారో అలాగే తీసుకొని కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే వెనక సైడు బ్యాక్ సైడ్ నెక్ భాగం కోసం అండి క్రాస్ గీలుగా కట్ చేసుకుంటున్నాను. చేతి పని కోసం అండి. నేనైతే రౌండ్ నెక్ తీసుకున్నాను కదా, రౌండ్కి ఇలా క్రాస్ తీసుకోవాలండి. అదే స్ట్రైట్ నెక్ అయితే స్ట్రైట్గా తీసుకోవాలండి. మామూలు స్టార్ నెక్, స్క్వేర్ నెక్ అలాంటివి ఉంటాయి కదండి, దానికి కూడాను స్ట్రైట్గానే తీసుకోవాలి. ఓన్లీ రౌండ్కి అయితే ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవాలండి వెనక భాగం కోసము. అంతేనండి బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలాగ కట్ చేసుకోండి. చాలా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. తర్వాత వీడియోలో మీకు బ్లౌజు ఎలా కుట్టాలో మీకు నేను చెప్తానండి. బ్లౌజు అయ్యో మా దగ్గర మిషన్ లేదు కదా ఎలాగా అనుకోకండి. చేతితో కూడా ఫస్ట్ మీరు ఒకసారి కుట్టి చూడండి. ఎలా కుట్టాలో నేను ఆ వీడియోలో మీకు చెప్తాను. కుట్టు కూడా మీ బ్లౌజ్ మీరు నేర్చుకోవచ్చు అండి. మిషన్ మీదనే కాదు, ఫస్ట్ చేతితో కుట్టు కూడా నేర్చుకోవచ్చు. అప్పుడు వాళ్ళు చేతితోనే కుట్టే నేర్చుకున్నారండి. అప్పుడు వాళ్ళకి ఏమైనా మిషన్ లేదు కదా, అలాగే నేర్చుకున్నారు. మీరు కూడా అలానే కుట్టు నేర్చుకోండి. చాలా ఈజీగా కూడా మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు పెడతానండి. అంతేనండి, చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్